భర్త తన భార్యను చంపి 300 పీసులు ముక్కలుగా నరికి 22 టిఫిన్ బాక్స్లలో వీటిని పేర్చి ఒక 2 సూట్ కేసులల్లో వాటిని సెట్ చేసి పెట్టిందంట. వెల్కమ్ టు చిత్రగుప్త్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎందుకు ఈయన ఇంత సైకోలాగా చేసిండు అండ్ ఇది తర్వాత ప్రేమతోని చేసిన అనే ఒక ఇల్యూజులేషన్లా ఈ మొత్తం క్రైమ్ చేసిండు. చేసింది ఒక నార్మల్ వ్యక్తి అయితే మెంటల్గా డిస్టర్బ్ ఉండనేమో అని అనుకోవచ్చు, లేదా నిజంగానే మెంటలోడు చేసి ఉంటే పిచ్చోడు కాబట్టి చేసిండేమో. కానీ ఇది చేసింది ఒక రిటైర్డ్ ఆర్మీ డాక్టర్. మీరు వింటుంది నిజమే. ఇది ఈ కథ అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది, తనకు లాస్ట్కి ఏమైంది, ఎందుకు ఇట్లా చేసిండు, దీని గురించి మనం డీప్గా డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే బెల్ ఐకాన్ని సబ్స్క్రైబ్ బటన్ని గట్టిగా కొట్టండి. ఇట్లాంటి స్టోరీస్ ఇక్కడ నుంచి వెళ్ళి మేము ముందుకి మ్యాక్సిమం తొందరగా తీసుకురావడానికి ట్రై చేస్తాము. ప్లీజ్ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ షేర్ కంపల్సరీ చేయండి. మీ వ్యూ ఏంది దీనిపైన, స్టోరీ మీకు ఎలా అనిపించింది అండ్ ఇట్లాంటి స్టోరీస్ ఇంకేమైనా కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. సోమనాథ్ పరిడా ఈయన రిటైర్డ్ ఆర్మీ డాక్టర్ అనమాట, ఆర్మీ సర్జన్. ఈయన వచ్చేసి ఒడిస్సా స్టేట్లో భువనేశ్వర్ జిల్లా నాయపల్లి గ్రామంలో ఈయన ఉంటాడనమాట. వీళ్ళిద్దరు అంటే వీళ్ళ సంతానం వచ్చేసి ఒక కొడుకు ఒక కూతురు. కొడుకు వచ్చేసి యుఎస్లో ఉంటాడు, కూతురు వచ్చేసి దుబాయ్లో సెటిల్ అయిపోయింది. వాళ్ళిద్దరు అక్కడ సెట్ అయిపోయినరు. ఇక్కడ వీళ్ళింట్లో తినతో పాటు తన వైఫ్ ఉషాశ్రీ వీళ్ళిద్దరు కలిసి ఉంటారు. దగ్గర ఈయనకి ఒక 72 ఇయర్స్ ఈ ఇష్యూ అయ్యేంత వరకు 72 ఇయర్స్ మెన్ ఆయన, ఓల్డ్ మెన్ ఆయన. అయితే ఈయన ఆర్మీ నుంచి రిటైర్డ్ అయిపోయిన తర్వాత WHO దగ్గర కూడా కొంచెం వర్క్ చేసిండు అన్నట్టు ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి న్యూస్లో, ఆర్టికల్స్లో. అక్కడ జాబ్ చేసి అక్కడ కూడా రిటైర్ అయిపోయిన తర్వాత తిను ఒక క్లినిక్లో హ్యాజ్ ఏ పార్ట్ టైం జాబర్గా చేసుకుంటున్నాడు. అక్కడ ఆ క్లినిక్లో అందరితోని మీటింగ్స్ రెగ్యులర్గా అవుతున్నాయి, పేషెంట్స్ని చూస్తున్నాడు, అందరినీ కలుస్తున్నాడు. వన్ ఫైన్ డే ఇంటికి వస్తాడు, వాళ్ళ వైఫ్తో మాట్లాడతాడు, టైం అయిపోయిన తర్వాత తింటాడు, తిని వెళ్ళి పడుకుంటాడు. ఒక ఫైన్ డే కట్ చేస్తే వీళ్ళ ఇంటి నుంచి వెళ్ళి ఒక ఘోరంగా స్మెల్ బయటకు వస్తున్నది. ఆ సరౌండింగ్ వాళ్ళందరికీ స్మెల్ వచ్చినా వాళ్ళు ఎక్కడి నుంచెల్లో వస్తుందేమో అనుకొని సైలెంట్ అయిపోయి ఎవరికి ఏం చెప్పలేదు, ఆ స్మెల్ లైట్ తీసుకున్నారు. ఇక్కడ ఈయన క్యారెక్టర్ అంటే ఈయన బిహేవియర్ ఎట్లాంటిది అని అంటే ఈయన ఇంట్లో చాలా స్ట్రిక్ట్గా ఉండడం, పిల్లలకి ఎప్పుడు ప్రేమ చూపించకపోవడం అండ్ వాళ్ళ సరౌండింగ్స్లో కూడా ఎవరికి ప్రేమగా మాట్లాడకపోవడం, ఎప్పుడు ర్యాష్గా ఉండడం వల్ల ఈయనతో ఈ సోమేష్తో ఎవరు మాట్లాడేవారు కాదు. ఎవరు ఏమి కావాలనుకున్నా, ఏది డిస్కస్ చేయాలనుకున్నా తన భార్య అయిన ఉషాశ్రీతోనే డిస్కస్ చేసేవాళ్ళు. వీళ్ళ పిల్లలు కూడా వాళ్ళకి ఏం కావాలన్నా కానీ అమ్మని అడిగేవాళ్ళు కానీ నాన్నని అడిగేవారు కాదు, ఎందుకంటే భయపడతారు, ఆయన బిహేవియర్ అట్లా ఉంటుంది అని చెప్పేసి. సో వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళు రెగ్యులర్గా కాల్ చేసి మాట్లాడేవాళ్ళు. వాళ్ళ కొడుకు అయితే రెగ్యులర్గా ఫోన్ చేస్తాడు, వాళ్ళ మమ్మీకి మాట్లాడుతూ ఉంటాడు. ఒక 2-3 డేస్ అయిపోయింది, ఫోన్ వస్తలేదు మమ్మీ దగ్గర నుంచి వెళ్ళి. ఏమైంది అని చెప్పేసి వాళ్ళ మమ్మీకి ఫోన్ చేస్తున్నాడు, ఫోన్ కలవట్లేదు. ఒకరోజు తను వాళ్ళ డాడీకి ఫోన్ చేసిండు, చెయ్యాలా వద్దా అన్న డైనామాతో వాళ్ళ డాడీకి కాల్ చేసి ఇట్లా మమ్మీ కాల్ లిఫ్ట్ చేస్తలేదు, ఏమైంది అంటే మొబైల్ పాడైపోయింది, అక్కడ ఇచ్చినాము, అది వచ్చేస్తుందిలే ఒక 2-3 డేస్లా అని చెప్తాడు. చెప్తే సరే మమ్మీకి ఒకసారి నేను మాట్లాడతా అంటే మమ్మీ ఇప్పుడు అవైలబుల్లో లేదు, వాష్రూమ్లో ఉంది, పూజ చేసుకుంటుంది, పడుకొని ఉంది, మార్కెట్కి వెళ్ళింది, ఇట్లా ఏదో ఒక సూది చెప్తానే ఉండేవాడు అంటే రెగ్యులర్గా కాల్ చేసినప్పుడు కూడా. ఈయనకి అసలు ఏం జరిగింది, ఎందుకు మా మమ్మీకి ఈయన మాట్లాడనిస్తలేడు, ఈయన మెంటాలిటీ గురించి ఆయనకు ఐడియా ఉంది కొద్దిగా. సో ఈయన వీళ్ళ మామయ్య ఎవరు, వాళ్ళ మమ్మీ వాళ్ళ తమ్మునికో అన్నకి మామయ్యకి కాల్ చేసి, మామయ్య ఇట్లా మమ్మీతో మాట్లాడదాం అనుకుంటున్నా కానీ డాడీ కాల్ మాట్లాడనిస్తలేడు, అసలు ఏం జరిగి ఉంటుంది, ఒకసారి నువ్వు ఇంటికి వెళ్ళి చూడవా అని చెప్పి వాళ్ళ మామయ్యని అడిగితే వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి భయంతోనే వెళ్ళిండు. ఎందుకంటే ఈయన బిహేవియర్ అట్లా ఉంటుంది కాబట్టి భయంతో వెళ్ళిండు. వాళ్ళ బావని కలిసి అక్కేడున్నది అని అడిగితే తను తన కూతురు దగ్గరికి వెళ్ళింది, దుబాయ్కి వెళ్ళి 5 days అవుతుంది.
అని చెప్పిండంట. ఈయన ఓకే వెళ్ళి ఉంటుందిలే కామనే కదా అని చెప్పేసి ఈయన రిటర్న్ వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే తన కొడుకు మళ్ళీ మమ్మీ కోసం కాల్ చేసి అక్కడ కలవకపోతే మామయ్యకి ఫోన్ చేసి, మామయ్య వెళ్ళినావు కదా ఏంది సంగతి అని అంటే, మమ్మీ అక్క దగ్గరికి దుబాయ్ వెళ్ళిందంట, సో అందుకే ఫోన్ కలుస్తలేదంట అని చెప్పి చెప్తాడు. అందుకే ఆ ఫోన్ అక్కడ దుబాయ్లో పనిచేయదు కదా అని నంబర్ కలుస్తలేదు అని చెప్పిండంట. చెప్తే ఆయన షాక్, ఆయన వాళ్ళ అబ్బాయి, నాకేమో మొబైల్ పాడైంది అందుకే మాట్లాడియలేకపోతున్నా అని చెప్పిండు, మమ్మీ అవైలబుల్లో లేదు, పూజలో ఉంది పడుకుంది అని చెప్పి చెప్తుండు, నీకేమో అట్లా చెప్పిండు అని చెప్పి సరే అని కాల్ కట్ చేసి వెంటనే వాళ్ళ అక్కకి కాల్ చేస్తాడు. ఈ అబ్బాయి కాల్ చేసి వాళ్ళ అక్కని అడిగితే, మమ్మీకి ఒకసారి ఫోన్ నేను మాట్లాడతా అంటే, అదేంటి నేను డాడీకి కాల్ చేస్తే మమ్మీ తమ్ముని దగ్గరికి వెళ్ళింది యూఎస్ పోయింది అని చెప్పి నీ దగ్గరకు వచ్చిండు అని చెప్పి నాతో అన్నాడు కదా డాడీ అని అంటే, అప్పుడు ఆయన మైండ్ బ్లాంక్ అయిపోయింది ఎగ్దమ్. అసలు ఏం జరిగింది, వీళ్ళకి వాళ్ళ మమ్మీ ఎక్కడికి వెళ్ళిందో అర్థం కానీ ఈయన షాక్కి వెళ్ళిపోయి తను పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి, ఇట్లా సో అండ్ సో అక్కడ అడ్రస్కి వెళ్తారా ఒకసారి, అక్కడ ఏదో జరుగుతుంది, మా మమ్మీ కనిపించట్లేదు, అది మా ఇల్లు అని చెప్పి కంప్లైంట్ చెప్తాడు. కాల్లో చెప్తే ఈయన డైలీ నైట్ వాళ్ళ భార్యతో మాట్లాడి పడుకుంటాడు కదా, పడుకున్నప్పుడు పొద్దున్న లేచి వీళ్ళు వెళ్ళి చూస్తే డోర్ క్లోజ్ ఉంది, గేట్ ఓపెన్ చేయట్లేదు, అట్లా అని చెప్పేసి డోర్ తీస్తున్నాడా అంటే డోరు తీయట్లేదు, గేటు తీయట్లేదు. చుట్టుపక్కల వాళ్ళని పోలీసులు ఫస్ట్ అడిగినరు, ఇక్కడ ఎవరు ఉంటారు అని అంటే, ఇట్లా ఉషాశ్రీ అండ్ వాళ్ళ హస్బెండ్ సోమేష్ ఉంటారు అని చెప్పి చెప్తాడు. చెప్తే ఓ అవునా అని చెప్పి ఆయన చెప్పింది కూడా అదే కదా, కనెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు వాళ్ళు లోపలికి వెళ్ళి ఆయనకు లేపితే ఆయన ఇవ్వట్లేదు. సో వీళ్ళు డోర్ పగలగొట్టేసి లోపలికి వెళ్తే ఆ సోమేష్ కోపంగా బయటకు వచ్చి, అసలు మీరు ఎందుకు వచ్చిండ్రు మా ఇంట్లోకి, మీరు ఎవరు పర్మిషన్తో వచ్చిండ్రు అని అంటే, లేదండి ఇట్లా మాకు ఒక కాల్ వచ్చింది, మీకు ఇక్కడ ఏమన్నా జరిగిందా, ఇక్కడ మళ్ళీ ఒక రకమైన స్మెల్ వస్తుందని కూడా కంప్లైంట్స్ వచ్చినాయి మాకు అని అంటే, అలాంటిది ఏం లేదు, మీరు ఫస్ట్ బయటకు వెళ్ళండి అంటే, నేను వచ్చింది మీకోసం కాదు, మాకు వచ్చిన కంప్లైంట్ని మేము రెక్టిఫై చేయాలి, మేము ఇక్కడ ఎంక్వైరీ కోసం వచ్చాం, మీరు దయచేసి సపోర్ట్ చేయండి అని చెప్పి లోపలికి వెళ్ళి వాళ్ళు చెక్ చేస్తూ ఉంటే ఇంట్లో మొత్తం కంపు వాసన వస్తున్నది. ఆ వాసనకి పోలీసులకి అర్థమవుతలేదుకి అసలు ఏంది స్మెల్ అని చెప్పేసి అడిగితే అన్ని డోర్లు అన్నీ చెక్ చేస్తున్నారు, ఏం దొరకట్లేదు, ఏం లేదు. ఒక స్టోర్ రూమ్ ఉంది, దానికి లాక్ వేసి ఉంది, ఈ లాక్ ఇవ్వు అని పోలీసులు అడిగితే నా దగ్గర లాక్ లేదు అని చెప్పేస్తాడు. సోమేష్ అబద్ధం చెప్తుండు అండ్ తన కళ్ళల్లో భయం కనిపించేసరికంటే లాక్ పగలగొట్టి ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఇంకా ఘోరంగా స్మెల్ వస్తుంది. అక్కడ 2 ఆర్మీ ట్రంక్ బాక్సులు ఉన్నాయి, సూట్ కేసులు అనుకోండి, బాక్సులు ఉన్నాయి. ఈ బాక్స్కి లాక్ ఉన్నది, ఈ కీస్ ఉన్నాయా లేవా అని అడిగితే లేవు అన్నాడు. ఒకవేళ నువ్వు ఇవ్వకపోతే అవి పగలగొడతాము అని చెప్పేసి వాటిని పగలగొట్టేసి వాటిని ఓపెన్ చేస్తే అన్ని టిఫిన్ డబ్బాలు ఉన్నాయి దాంట్లో. ఇదేంటి టిఫిన్ డబ్బాలు అని చెక్ చేస్తే ఒక డబ్బా తీసి దాన్ని చూస్తే దాంట్లో మాంసపు ముక్కలు బూజు పట్టేసి గలీజ్ స్మెల్ కొడుతున్నాయి. అది ఓపెన్ చేయగానే ఆ పోలీస్ ఆఫీసర్కి వామిటింగ్ వచ్చేసి బయటకు వెళ్ళిపోయాడు. అసలు ఏంది ఇదని ఇంకొక డబ్బా తీసి మళ్ళీ ఇంకో డబ్బా ఓపెన్ చేస్తే దాంట్లో ఒక మనిషి ఫింగర్స్ ఉన్నాయి దాంట్లో. అప్పుడు పోలీసులకి డౌట్ వచ్చి ఈయనను పట్టుకొని తీసుకెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఎవరికైతే వాళ్ళ సన్ కాల్ చేసి చెప్పిండో పోలీసులకి, తనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రుకి ఇక్కడ కొన్ని ఇట్లా దొరికినాయి, కానీ అది ఎవరు ఏంటి అని మేము చెప్పలేకపోతున్నాం, మరి మీరు వస్తారంటే వాళ్ళు వచ్చి అలా డాడీ పైననే పోలీస్ కంప్లైంట్ చేస్తే ఎంక్వైరీ స్టార్ట్ అయిపోయింది. అసలు నువ్వు మీ భార్యను చంపినావు అంటే లేదు నేను చంపలేదు అని అంటే, వీళ్ళు ఫారెన్సిక్కి పంపించి పోస్ట్ మార్టం మొత్తం చేపిస్తే నిజంగానే ఇది ఒక ఆడామె బాడీ అని చెప్పి అయితే తెలిసింది. బట్ ఈయన వైఫా కాదా అనేది తెలియలేదు. ఎందుకు తెలుసా, ఆ డబ్బా మొత్తంలో అన్ని వస్తువులు ఉన్నాయి, అంటే అన్ని పార్ట్స్ ఉన్నాయి, కానీ తల మాత్రం లేదు. ఆ తల లేకపోయేసరికి అసలు ఈ బాడీ ఎవరిది అని కనిపెట్టడానికి కొంచెం టైం పట్టింది. వెంటనే వీళ్ళు అక్కడ ఆ ఫారెన్సిక్ రిపోర్ట్స్ని బట్టి అండ్ చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన దాన్ని అందరిది ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత తనకు గట్టిగా క్వశ్చన్ చేస్తే, అవును నేను నా భార్యనైతే చంపినా, బట్ నేను కాదు చంపింది, నేను నైట్ ఇంటికి వెళ్ళేసరికంటే నెత్తి గుద్దుకొని
తను చనిపోయింది, చనిపోయే కొంచెం ముందు నా భార్యకి సాయిబాబా అంటే ఇష్టం కాబట్టి ఆ ఫార్మాలిటీస్ ఏమైతే ఉంటాయో డెత్ ఫార్మాలిటీస్ అంతా అక్కడ సాయిబాబా దగ్గర చేయాలా అని చెప్పి కోరింది అని కూడా ఈయన చెప్పిండు. అసలు ట్విస్ట్ ఏందనంటే ఈయనకి తన వైఫ్కి ఈయనకి ఏదో ఎఫైర్ ఉంది అని తెలిసి వీళ్ళిద్దరూ రెగ్యులర్గా గొడవ పడడం స్టార్ట్ అయింది. ఆ గొడవలో తన భార్యని ఒక ఐరన్ రాడ్ తీసుకొని నెత్తి మీద కొట్టి కింద పడిపోయిన తర్వాత సచ్చిందా లేదా అని చెక్ చేస్తే సావకపోతే మళ్ళీ కొట్టి ఆ తలని కట్ చేసేసి పక్కన పెట్టేసిండంట. ఈయన ఎప్పుడైతే రెగ్యులర్గా వెళ్ళి వాళ్ళ వైఫ్తో మాట్లాడతాడో అది మాట్లాడేది వాళ్ళ వైఫ్ హెడ్ డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని తింటూ ఆ హెడ్తో మాట్లాడతాడంట. అంత సైక్ అయిపోయింది ఆయన. ఆర్మీ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, డాక్టర్, మళ్ళీ ఆయన సర్జన్. ఈయన సర్జన్ కావడం వల్ల ఆ బాడీని పీసెస్ నీట్గా నరికి మంచిగా ప్యాక్ చేయడం కూడా ఆయనకి ఈజీ అయిపోయింది అన్నట్టు. ఇక్కడికి ఈ స్టోరీ అయిపోలేదు. ఇది అయిపోయిన తర్వాత ఈయనను అడిగితే ఈయన ఇంకా అప్పటికి ఒప్పుకోకపోతే అసలు ఈ తల ఎక్కడుంది అని అడిగితే ఈయన చెప్పకపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇంకొకసారి ఇల్లు మొత్తం సర్చ్ చేసి డైనింగ్ టేబుల్ దగ్గర ఉందంట. అది ఒక మంచి పెద్ద ప్లేట్లో పెట్టుకొని ఉంచిండంట. ఇది ఖరాబ్ కాకుండా కొన్ని లిక్విడ్స్, యాసిడ్స్ కూడా యూజ్ చేసిండంట. ఇంత సైక్ నా కొడుకున్నాడు. వాళ్ళ కూతురు వాళ్ళ కొడుకు ఈయన మీద కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే ఇదంతా 2013 అరౌండ్ అట్లా జరిగింది. అయితే 2020కి వచ్చేసరికి ఈయనకి భువనేశ్వర్ సెషన్ కోర్ట్ కూడా ఈయనకి లైఫ్ టైం శిక్ష వేసేసి ఆయనని 50,000 జరిమానేసి జర్పడా జైల్లో లైఫ్ టైం శిక్ష వేసింది. ఈయనే బయట ఏం ఎఫైర్ ఉన్నదో, ఎవరి కోసమో దేనికోసమో తాను పెళ్ళి చేసుకొని కాపురం చేసిన 50 నుంచి 60 సంవత్సరాల కాపురం చేసిన భార్యని ఎవరి కోసమో ఘోరంగా చంపేసి 300 ముక్కలుగా డివైడ్ చేసి బయట నుంచి వెళ్ళి టిఫిన్ బాక్సులు కొనుక్కొని వచ్చి ఆ బాక్స్లలో పెట్టి ఇట్లా చేసిండంటే ఇంత దారుణంగా తయారవుతున్నారు చూసినారా సొసైటీ. సో మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ ఇంకా మంచి కంటెంట్తో ఇంకా మంచి స్టోరీస్తోనే మేము ముందరికి వద్దామనుకుంటున్నాం. మీరు ఈ వీడియోని వీలైనంత లైక్ చేసి షేర్ చేస్తే మాకు కూడా కొంచెం ఎనర్జీ వస్తుంది కొత్త కంటెంట్ తీసుకురావాలని. మా టీం కూడా సర్చ్ చేసే వాళ్ళకి ఇంకా కొత్త రీసెర్చ్ చేసి మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.